సో ఇటువంటి వారిని, మనకు తెలియనటువంటి మన శత్రువును మనం డీల్ చేయలేం. ఆయన డీల్ చేస్తాడు. ఆయన ఊరుకునే డీల్ చేస్తాడా? చేయడు. ఆయన డీల్ చేయాలంటే మన పాత్ర ఉంది, మన బాధ్యత కూడా ఉంది. సో దేవుని యొక్క మరొక కోణము అన్న విషయాన్ని చూపించాను. దేవుడు పగ తీర్చుకునే దేవుడు. ప్రతీకారము చూపడమే కొన్ని సమస్యలలో పరిష్కారము. శాపాన్ని దేవుడు మొట్టమొదటగా దేవుడే పలికాడు. హల్లెలూయా. ఫాదర్ గాడ్ కర్స్డ్. తండ్రిన దేవుడు శపించాడు. ఏమన్నాడు అబీమెలెకుతో? అబీమెలెకా, ఆమె ఇంకొకరి భార్య, ముట్టుకుంటే చచ్చిపోతావు, ముట్టుకుంటే యు ఆర్ అ డెడ్ పర్సన్ అన్నాడు దేవుడు. యు ఆర్ ఎ డెడ్ పర్సన్. అప్పటికి ఏమి ముట్టుకోకుండానే ఆ రాజనగర్లో పెట్టింటేనే దేవుడు ఆల్రెడీ మొత్తం ఆడవాళ్ళందరినీ అటాక్ చేసేసాడు, గర్భాలన్నీ మూసేశాడు దేవుడు. ఇక ఒకవేళ తప్పిజారి అబ్రహాము భార్యను నువ్వు ముట్టుకున్నావంటే సస్తావు. నీ పిల్లలను, మీ కుమార్తెలను ముట్టుకునేవారిని మీరేం చేస్తారు? మీరు ప్రేమిస్తారా? హక్ చేసుకుంటారా? ముద్దు పెట్టుకుంటారా? మీ పిల్లలను చెరపాలనుకునే వారిని, చెరిపిన వారిని, మీ పిల్లలకు చెడు అలవాట్లను, వ్యసనాలకు గురి చేసేవారిని ఏం చేస్తారు మీరు? వారి విషయంలో ఏం చేస్తారు మీరు? ఒకవేళ వారి విషయంలో మీరు బాగా ప్రేమను చూపితే మీ పిల్లలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో దేవుడు ఏమన్నాడు? ముట్టుకుంటే చస్తావు అన్నాడు. భయపడ్డాడు అబీమెలెకు భయపడి, ప్రభువా వాళ్ళ సిస్టర్ అని చెప్పాడు ఆయన. ఆయన ప్రవక్త అన్నాడు దేవుడు. సత్యం చెప్తే ఏంటి, అబద్ధం చెప్తే ఏంటి? నువ్వెవడరా ఆయన భార్యను ముట్టుకునే దానికి? ఎవరు అనుకుంటాం? ప్రవక్త. ఏమన్నాడు దేవుడు అబ్రాహాముతో? నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించు వారిని కూడా దీవిస్తాను. ప్రేమా స్వరూపి కదా దేవుడు, క్షమాపణ కదా, క్షమిస్తాడు కదా. ఇక్కడ ఏం క్షమించలేదే మరి అబీమెలెకును. చస్తావని చెప్పాడు, బెదిరించాడు దేవుడు. ఈ కోణం తెలుసా మీకు?